కాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఇంక 33 సంవత్సరాల తర్వాత ఇంకా పొడిగించుకోక ఏం చేస్తారు? ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. 33 సంవత్సరాల తరువాత దీన్ని మళ్ళా లీజును పొడిగించవచ్చునని ఒక క్లాజ్ పెట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ మనీని, ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటు వారికి దారాదత్తం చేసి దోచుకోవాలనేటువంటి ఒక నీచమైన, నికృష్టమైన, పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పద్ధతులు కూడా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు 5 ఏళ్ల పాటు వ్యయం చేస్తే 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల పాటు వ్యయం చేస్తే ఈ మొత్తం కూడా బ్రహ్మాండంగా మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న ఈ మెడికల్ కళాశాలని వీటన్నిటిని కూడా అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా దీని మీద ఉద్యమం చేసేటప్పుడు అనేక దశల్లో మేము చేస్తూ వచ్చాం. ప్రతి సందర్భంలోనూ పోలీసులు రెచ్చగొట్టారు, మా మీద ఎగదోశారు, కేసులు పెడతా ఉంటారు, మేము లోపలేస్తా ఉంటారు, ఊరేగింపులు సాక్కోకుండా, ప్రదర్శన సాక్కోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా అంతే. ఫోన్లు చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. చాలా మందికి ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం చేశారు. కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రాల్లో నడుస్తుంటే అప్పుడు కాస్త తగ్గారు. అంతకుముందు కేసులు కూడా పెట్టారు. ఈ విధంగా పోలీసుల చేత అణచాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాలను ప్రజలు గమనించాలి. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పేద ప్రజానీకం దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదిక ఇస్తే ఈ ఎల్లో మీడియా ఉంది కదా, మొత్తం చంద్రబాబు నాయుడు గారిని కింద నుంచి పైదాకా మోస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా కూడా అది రాయరు. చంద్రబాబు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి రాస్తారు. అంతేకాదు ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు కానీ ఏమైనా రిపోర్ట్స్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి రాసేటటువంటి మార్గం చేస్తూ ఉన్నారు. ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రిపోర్ట్ ఇస్తే అది పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలను ఇచ్చేయమని రిపోర్ట్ ఇచ్చిందని ఒక తప్పుడు రాతలు రాసేటటువంటి కార్యక్రమం, వక్రీకరించి రాసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజానికి పార్లమెంటరీ స్థాయి సంఘం దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలల ఆవశ్యకతని బలంగా చెప్పింది. ఇవాళ దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు సంబంధించి కానీ, అనారోగ్యానికి గురవుతున్న జనాభాకు సంబంధించి కానీ, పేద ప్రజలను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు మరిన్ని రావాలి అని దానిలో చాలా స్పష్టంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. అంతేకాదు వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెరిగితే తప్ప విద్యార్థులకు కుదరదు, లేకపోతే వాళ్ళు వలసపోయే ప్రమాదం ఉంది. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నారు, కొన్ని చోట్ల రష్యా పోతున్నారు, కొన్ని చోట్ల మరొక దేశం పోతున్నారు. అక్కడ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని రాసి పరీక్షలకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో చదువుకోవాలంటే వైద్య కళాశాలలు పెరగాలి, సీట్లు పెరగాలి అని ప్రభుత్వ రంగంలో చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం అమ్మేసుకోమన్నట్టుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వైద్య కళాశాలలు వచ్చేవారికి కేవలం అయితే ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో, మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 1,000 సంతకాలని మేము మొదలెడితే 1,000 కన్నా ఎక్కువైపోయాయి. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తప్పు అని గళమెత్తుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో
వైద్య రంగాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వాలకు నుంచి ప్రైవేటు పరానికి ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. అన్ని చోట్ల అద్భుతంగా జరిగింది. వాళ్ళ చాలా 18 మాసాల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయాన్ని పాపం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గమనించలేకపోతే వారి కర్మ తప్ప. ఇప్పటికైనా ప్రజా ఉద్యమాల ఒత్తిడికి మీరు లొంగి సరైన మార్గాన్ని ఎంచుకొని ప్రైవేటు రంగానికి కట్టబెట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాలలను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వెనక్కు రావాలని, రాకపోతే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి అంటే అసెంబ్లీకి తీసుకొచ్చి కోటి సంతకాలు ఇవ్వాలా? గవర్నర్ ఈజ్ ఏ గవర్నమెంట్ హెడ్, ఆయనకి సబ్మిట్ చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చి ఏదైతే మేము రావట్లేదో దానికి వస్తే బాగుండగంటే నువ్వు పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆలోచించుకుంటే మంచిది. ఆలోచించుకోకపోతే చైతన్యవంతమైన ప్రజలు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అది మీ కర్మైక.